నెక్స్ట్ ప్రాబ్లం 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్ ఆర్ టు సిట్ ఇన్ ఏ రో ఎట్ ర్యాండమ్. 6 బాయ్స్ ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారు, వాళ్ళంతా ఒక రోలో కూర్చుంటున్నారు ర్యాండమ్గా. సో ద ప్రాబబిలిటీ దట్ ఆల్ ద 6 గర్ల్స్ సిట్ టుగెదర్, గర్ల్స్ అంతా పక్క పక్కన రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. So total odds favor by total number of odds, favorable events by total number of events. సో మనం ముందుగా మనకి ఫేవరబుల్ ఈవెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మనం. సో ప్రాబబిలిటీ దట్ ఆల్ ద గర్ల్స్ సిట్ టుగెదర్, గర్ల్స్ అంతా టుగెదర్గా ఉండాలి. ఇట్లాంటి టుగెదర్ ప్రాబ్లంలో మనం జనరల్గా ఏం చేస్తాం, మనం ట్రీట్ 6 గర్ల్స్ యాజ్ 1 యూనిట్. ఈ 6 గర్ల్స్ మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళంతా కూడా ఒకే చోట కూర్చుంటారు కాబట్టి. సో వాళ్ళందరినీ ఒక యూనిట్ ప్లస్ ఇంకా రిమైనింగ్ 6 బాయ్స్ ఉన్నారు. సో 6 బాయ్స్ ప్లస్ 1 యూనిట్, టోటల్గా 7 పర్సన్స్. సో టుగెదర్ ప్రాబ్లంలో ఈ విధంగా మనం కన్సిడర్ చేస్తాము. ఎవరైతే టుగెదర్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒక యూనిట్గా తీసుకొని, సో జనరల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకుంటే వాళ్ళంతా ఒకటిగా ఉంటారని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఎవరైతే ఒకే రకమైనటువంటి ఐడియాలజీ, అంటే అది ఇక్కడ అప్లికబుల్ కాకపోవచ్చు కానీ ఫ్రెండ్స్ సమూహాల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, వాళ్ళంతా ఒకటిగా ఉంటారు అని చెప్పేసి. అట్లానే ఇక్కడ ఈ గర్ల్స్ అంతా కూడా ఒకే చోట కూర్చోవాలి అనే కండిషన్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు ప్లస్ 6 బాయ్స్, 6 బాయ్స్ ప్లస్ 1 యూనిట్, టోటల్గా 7 పర్సన్స్. ఈ 7 పర్సన్స్కి మనం 7 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 7 పర్సన్స్ని 7 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత గర్ల్స్ వరకు, ఈ గర్ల్స్ అంతా కూడా కలిసి ఉండాలని చెప్పాం, కానీ మరి వాళ్ళు ఎలా కూర్చుంటారు, వాళ్ళు కూడా వాళ్ళల్లో వాళ్ళు మారచ్చు ప్లేసెస్, వాటిని మనం ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ అంటాం. వాళ్ళలో వాళ్ళు ప్లేసులు మారచ్చు, వాళ్ళకంటూ ఫిక్స్డ్ ప్లేసెస్ ఉంటాయి, ఫస్ట్ వీళ్ళు సెకండ్ వీళ్ళు అట్లా ఏం ఉండదు. ఓకే, అట్లాంటి కండిషన్ మన దగ్గర ఏం లేదు. సో గర్ల్స్ కూడా వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు మారచ్చు. అట్లా మారడానికి ఉన్నటువంటి అవకాశాలన్నీ ఎంతమంది అయితే ఉంటారో అన్నీ ఫ్యాక్టోరియల్. సో అది గర్ల్స్లో ఇంటర్నల్ చేంజెస్, దాన్ని మనం 6 ఫ్యాక్టోరియల్గా తీసుకుంటాం. సో అది మనకి ఎన్ ఆఫ్ ఈ, మనకి ఫేవర్గా ఉన్నటువంటి ఈవెంట్స్ అవి. బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఎటువంటి కండిషన్స్ లేవు, జస్ట్ మన దగ్గర 6 బాయ్స్ ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారు, టోటల్ 12. 6 బాయ్స్ ప్లస్ 6 గర్ల్స్, టోటల్గా 12 పర్సన్స్. సో ఈ 12 పర్సన్స్ని ఒక రోలో అరేంజ్ చేస్తే ఎట్లా కూర్చుంటారంటే 12 ఫ్యాక్టోరియల్ వేస్తే ఎవరైనా ఫస్ట్ కూర్చోవచ్చు, ఎటువంటి నిబంధన లేదు, వాళ్ళు ఎలాగైనా కూర్చోవచ్చు. కాబట్టి దానికి మనం ఎంతమంది అయితే ఉంటారో అంత ఫ్యాక్టోరియల్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అట్లా ఎన్ ఆఫ్ ఎస్ అనేది 12 ఫ్యాక్టోరియల్, ఎన్ ఆఫ్ ఈ అనేది 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. సో దీన్ని మనం ఇక్కడ ఫ్యాక్టోరియల్ అనేది ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఫ్యాక్టోరియల్ 7 ఇలా రాస్తే ఫ్యాక్టోరియల్ 7, ఫ్యాక్టోరియల్ 6 బై ఫ్యాక్టోరియల్ 12. సో ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్.